శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి ఉదయం 10:14 వరకు, తదుపరి ద్వాదశి. శతభిష నక్షత్రం ఉదయం 6:53 వరకు, తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం. బ్రాహ్మయోగం మధ్యాహ్నం 12:30 వరకు, తదుపరి ఐంద్రయోగం. బాలవకరణం ఉదయం 10:14 వరకు, తదుపరి కౌలవకరణం. అమృత ఘడియలు రాత్రి 10:05 నుండి 11:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుండి 10:56 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 నుండి 3:54 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:58 నుండి 2:29 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. యమగండం ఉదయం 6 నుండి 7:30 వరకు. ఇక ఈనాటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈ రోజున చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి ఏకాదశి, ఈ విశ్వావసునామ సంవత్సరంలో 2వ ఏకాదశి. అందులో మనకి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు శాస్త్రంలో సూచించారు. ఈరోజు ఈ కృష్ణపక్ష ఏకాదశిని వరోధిని ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశి మహత్యం మొత్తాన్ని కూడా ధర్మరాజుకు కృష్ణ పరమాత్మ వివరిస్తూ ఈ వరోధిని ఏకాదశి గురించి చెప్తూ, వరోధిని అంటే ఒక రక్షణ కవచాన్ని ధరించినటువంటి స్త్రీ దేవత అని చెప్తారు. అంటే ఎవరైతే ఈ వరోధిని ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేస్తారో, ఒక దివ్యమైనటువంటి శక్తి వారికి ఒక కవచంలాగా ఉండి రక్షిస్తుంది అని ఒక చక్కటి వృత్తాంతాన్ని కూడా ఇక్ష్వాకు వంశంలో ప్రభవించినటువంటి ఒక రాజు శాపవశాత్తు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటే, ఆ ఇక్ష్వాకు వంశానికి గురువు అయినటువంటి వశిష్ఠుల వారు వచ్చి వారు సూచిస్తే, వారి సూచన మేరకు ఈ చైత్రబహుళ ఏకాదశి నాడు వారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల వారి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సమస్త శుభాలన్నీ కూడా సిద్ధించి, వారు చేసినటువంటి ఏకాదశి వ్రతమహత్యం వల్లే ఇక్ష్వాకు వంశానికి ఒక గొప్ప కీర్తి లభించడంతో పాటు సాక్షాత్తు పరమాత్మ ఆవిర్భవించేటటువంటి అర్హత యోగ్యత కూడా లభించిందని స్వయంగా యుధిష్ఠిరుడికి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసినట్లుగా ఈ వరోధిని ఏకాదశి మహత్యంలో చెప్పబడుతుంది. అటువంటి మహాపర్వమైనటువంటి ఈ ఏకాదశి నాడు అందరూ యథాశక్తిగా ఏకాదశి వ్రతాన్ని చేసి, ఏకాదశి ఉపవాసాన్ని చేసి, ఇదేది అవకాశం లేని వాళ్ళు కనీసం యథాశక్తిగా విష్ణునామం మనస్సులో స్మరిస్తూ, లేదా విష్ణు ప్రీతిగా యథాశక్తిగా దానాదికాలైనా సరే చేసి, వాసుదేవుడి యొక్క దివ్య కృపకు అందరూ పరిపూర్ణంగా పాత్రులు అవుతారని అవ్వాలని ఆశిస్తూ విష్ణునామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగించబోతోందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యక్రమాలన్నీ నేటికి సంపూర్ణంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ఏకాదశి, తదుపరి ద్వాదశి. ఈరోజు గురువారం, నక్షత్రం శతభిష పూర్వభద్ర. నేటి ప్రత్యేకత, ఈరోజు చైత్ర బహుళ ఏకాదశి అయినటువంటి సందర్భంగా వరోధిని ఏకాదశి అని పిలువబడుతుంది. గురువారం అయినటువంటి కారణంగా గురు ఏకాదశి కూడా అవుతుంది ఈరోజు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే, మేషంలో రవి, వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో చంద్రుడు, మీనంలో బుధ శుక్ర శని రాహువులు కనిపిస్తున్నారు. తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశి వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి చెప్పలేనంతటి సంతోషంగా ఉంటుంది.
బంధుమిత్రులందరూ కూడా వచ్చినటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. విందు వినోద విహారయాత్రల్ని చేయాలనే ఆలోచనలో ఉండి సకాల భోజనాన్ని సకాల నిద్రని పాటిస్తూ సానుకూలమైనటువంటి పరిస్థితులతో ప్రయాణాలని చేసే అవకాశం ఉండొచ్చు. ఎవరితోనూ విరోధభావం లేకుండా ఉండేలా ప్రవర్తన ఉంటుంది. కోపం ఏమాత్రమూ లేకుండా ఉండే తీరులో రోజంతా చక్కగా ఉండగలుగుతారు. వరుతిని ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో అర్చించినట్టయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా కలిగే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్తమైనటువంటి మెళకువల్ని తెలుసుకోవడం కోసమని మరో ప్రాంతానికి వెళ్ళి ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారితో సంప్రదింపుల్ని ప్రారంభిస్తారు. వ్యాపారాన్ని బాగా పెంచడం కోసమని ఆర్థికమైనటువంటి ఖర్చును చేసి వ్యాపార స్థలాన్ని మార్చడం కానీ, చేస్తున్నటువంటి వ్యాపారానికి సంబంధించిన ప్రకటనల్ని పెద్దగా చేయడం కానీ చేయాలని భావిస్తారు. కానీ దానివల్ల విశేషమైన లాభం ఉండకపోవచ్చు. కాబట్టి హెచ్చుగా ఖర్చు చేయడం అంత మంచి పని కాకపోవచ్చు. న్యాయస్థానంలో ఏ విధమైన అపరిష్కృతంగా ఉన్నటువంటి తీర్పులు ఉండకపోవచ్చు, అభియోగాలు ఉండకపోవచ్చు కూడా. తప్పనిసరిగా వివాహాది శుభకార్యాలు ఇంట్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా రాజీ పడడం మాత్రం అత్యవసరం. వరుతిని ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని కుంకుమాక్షతలతో పూజించినట్లయితే ఆకస్మిక శుభవార్తని వినే అవకాశం ఆర్థిక లాభంతో ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా ఇప్పుడిప్పుడే దృఢత్వాన్ని కలిగి ఉండే అవకాశం పొందుతూ ఉండొచ్చు. దాంపత్యంలో తాత్కాలికమైనటువంటి స్పర్ధ ఏర్పడినటువంటి కారణంగా మానసికంగా అనిశ్చిత స్థితిలో ఉండే అవకాశం ఉండొచ్చు. ప్రతీకార బుద్ధి ఏమాత్రమూ లేకుండా ఉండడం అవసరం. సంతానానికి సంబంధించిన విద్య ప్రతిభాత్మకంగా ఉండేటటువంటి కారణంగా ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం ఉంది. అలాగే సంతానం ఇంకా విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే అనూహ్యమైనటువంటి విజయాల్ని సాధించగలుగుతారు. మధ్యమైనటువంటి ఆరోగ్య స్థితి ఉన్నటువంటి కారణంగా వైద్య పరీక్షల్ని చేయించుకోవడం శ్రేయస్కరం. వరుతిని ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్టయితే సంపూర్ణంగా రుణ విముక్తి అయ్యే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికమైనటువంటి భయంతో ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్య, అలాగే సంతానానికి సంబంధించిన కుటుంబ విశేషాలు ఎలా ఉంటాయో అనే దిగులుతనంతో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏ విధమైనటువంటి వ్యతిరేక వార్తల్ని వినే అవకాశం లేదు. కానీ మానసికమైనటువంటి దిగులుతనం మాత్రం ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం, ముఖ్యంగా సంధి బంధాల్లో అంటే మోకాళ్ళు, మోచేతులు, భుజాలు మొదలైనటువంటి ఆ సంధి స్థలాల్లో నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వ్యాయామం, తగిన ఔషధ సేవ చేసుకుంటూ ఉండడం అత్యవసరం. వరుతిని ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు తొలగి ఆర్థిక లాభం పొందే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా ఆనందంగా ఉంటారు. వివాహాది శుభకార్యాలు నెరవేరాయనేటటువంటి ఆనందంతో చెప్పలేనంతటి మనోధైర్యంతో ఉంటారు. చేస్తున్నటువంటి వృత్తిలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు. న్యాయస్థానంలో ఇంకా అభియోగం
ఒకటి అనుకూలమైనటువంటి తీర్పు ప్రకటింపబడినటువంటి కారణంగా మానసికంగా చిన్నదైనటువంటి దిగులుతో ఉండే అవకాశం ఉంది. సంతానం మధ్యలో మాటలో వ్యతిరేకించే అవకాశం ఉంది కాబట్టి కోపం లేకుండా సహనభావంతో ఉంటారు. ఇంతకుముందు ఎవరెవరి నుండి రుణాలు తెచ్చారో వారి రుణాలని తీర్చివేయడం కోసమని నిరుపయోగంగా పడ్డటువంటి స్థలాన్నో పొలాన్నో అమ్మే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. వరుతిని ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో పూజించినట్లయితే, పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. తక్కువ రోజులు పనిచేసి ఎక్కువ రోజుల ఆదాయాన్ని పొందగలిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. అంతేకాక స్వదేశంలో ఉన్నవారు విదేశానికి, విదేశంలో ఉన్నవారు స్వదేశానికి శుభకార్య నిమిత్తం వెళ్ళవలసిన అవసరాలు ఏర్పడవచ్చు. ఆర్భాటం అట్టహాసం ఉండేటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి వ్యయం విశేషంగా కలిగే అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో మాత్రం తప్పనిసరి జాగ్రత్తల్ని పాటించడం అవసరం. కోపాన్ని పూర్తిగా నిరోధించుకోనటువంటి పక్షంలో శత్రువుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వరుతిని ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని మందారాలతో అర్చించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉండొచ్చు. అంతేకాక ఆర్థిక లాభం విశేషంగా ఉండొచ్చు కూడా. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానమైన శైలిలో మాట్లాడతారు. కోపం పట్టుదలని పూర్తిగా తుడిచిపెట్టుకుంటారు. ఈ రోజుకి వివాహాది శుభకార్యాలు రాజీ పడిన కారణంగా నిర్ణయింపబడే అవకాశం ఉంది. ఆ కారణంగా పొదుపు సూత్రాన్ని పాటించాలని భావిస్తారు, కానీ తాత్కాలికంగా అసాధ్యం కావచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైన అనారోగ్యం ఆందోళన కలిగించేదిగా ఉండే కారణంగా తొందరగా వివాహాది శుభకార్యాలను ముగించాలనే ఆలోచనకు వస్తారు. ప్రయాణ సందర్భాల్లో వాహనాన్ని నడపడం, వాహనాన్ని నడిపించడం అనే విషయాల్లో ఆలోచన చేసుకుని మాత్రమే ప్రవర్తించడం అవసరం. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప ఈ రోజుకి విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. వరుతిని ఏకాదశి సందర్భంగా తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తిని శామంతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి ధనలాభం గోచరిస్తుంది. ఆ కారణంగా మరో వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే అనుకోనటువంటి నిర్ణయానికి వస్తారు. అది ఏమాత్రము సరైనటువంటి నిర్ణయము కాకపోవచ్చు. ముఖ్యంగా తాము చేస్తున్నటువంటి ఆ వ్యాపారానికి అనుగుణంగా మరో దేశానికి ప్రయాణించవలసిన అవసరం రావచ్చు. దూర ప్రయాణాలను చేయడానికి శరీరం సహకరించదనే యథార్థాన్ని ఆత్మ పరిశీలన మీద గ్రహించుకోగలగాలి. మరొకరిని తోడు చేసుకుని ఆర్థికమైనటువంటి వ్యయం పెరిగినప్పటికీ కూడా ప్రయాణించడమే చాలా మంచిదైనటువంటి పని. ఒక వ్యక్తినో ఇద్దరు వ్యక్తులనో అనుకూలుగా భావించుకుని వాళ్ళ మీదే సంపూర్ణమైనటువంటి వ్యాపారాన్ని పెట్టడం కాకుండా ఎప్పటికప్పుడు స్వీయ పర్యవేక్షణ తప్పనిసరి అనే విశేషాన్ని మర్చిపోకూడదు. వరుతిని ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే, గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక మానసిక పరిస్థితి సక్రమంగా ఉండడమే కాక ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7.
ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి వ్యతిరేకతాభావం పెంపుదల కావచ్చు, తల్లిదండ్రుల ప్రోత్సాహం మరింతగా ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి కోపం పెరిగే అవకాశం ఉండొచ్చు. దీనివల్ల కుటుంబంలో ఇబ్బంది కలగడం మాత్రమే అయ్యే అవకాశం ఉంది తప్ప కొత్తగా సాధించగలిగిందంటూ ఏమీ ఉండకపోవచ్చు. ఆలోచించుకుని ప్రవర్తించడం అవసరం. పై అధికారులతో, క్రింది ఉద్యోగులతో నిదానమైనటువంటి శైలిలో సరైనటువంటి సాత్విక భావంతో మాట్లాడని పక్షంలో ఉద్యోగానికి కూడా తాత్కాలికమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం కలగచ్చు. ముఖ్యంగా చేసే ప్రతి పనిని ఆలోచించి మాత్రమే చేయాలి తప్ప అనాలోచితంగా చేస్తే కలిగేటటువంటి పరిణామాలు విశేషంగా ఉండే అవకాశం ఉండొచ్చు. వరుతిని ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు శ్రీ మహాలక్ష్మిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే రావలసిన రుణాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్య భావం కలిగే అవకాశం ఉంది. వాహనంలో ప్రయాణించేటటువంటి సందర్భంలో వాహన వేగాన్ని అదుపు చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఏ వాహనాన్ని కొన్నా లేదా ఇతరమైనటువంటి ఆస్తుల్ని కొన్నా అవి తమ పేరునే ఉండేలా చూసుకోవడం అత్యవసరం. లేని పక్షంలో కొత్త చిక్కుల్ని తెచ్చుకున్నట్లుగానే అవుతుందనే మాటని మర్చిపోకూడదు. కుటుంబంలో వృద్ధులు ఉన్నట్లయితే వారి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అత్యవసరం. ఔషధ సేవ చేస్తున్నది లేనిది పరీక్షిస్తూ ఉండడం, వారిని గమనిస్తూ ఉండడం అత్యవసరం. కుటుంబానికి మూలస్తంభంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆరోగ్యం కొద్దిగా క్షీణించే అవకాశం ఉన్నటువంటి కారణంగా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. వరుతిని ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవ స్వామిని కనకాంబరాలతో పూజించినట్లయితే మానసిక ఆందోళన తొలగి పదవి ఉన్నతి, దాంతోపాటు ఆర్థిక లాభము కలిగే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గుంభన భావంతో ఉంటారు. అనవసరమైనటువంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో చెప్పకుండా ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకోవాలనే ఊహకి వచ్చే అవకాశం, ఇతరుల సూచన ప్రోత్సాహాల మీద ఉండే అవకాశం గోచరిస్తుంది. అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఇబ్బందికి గురయ్యే అవకాశం బలంగా గోచరిస్తుంది. నిరుపయోగంగా పడ్డటువంటి ఆస్తుల్ని అమ్మడం కోసం అన్నదమ్ముల్ని, అప్పచెల్లెడిని ఒత్తిడి చేస్తూ కనిపించే ధోరణి వీరిలో ప్రవేశించే అవకాశం ఉంది. అది సరైనటువంటి అంశం కాకపోవచ్చు. ఇటీవలే కట్టుకున్నటువంటి గృహానికి మరికొన్ని హంగులు ఏర్పాటు చేయడం కోసమని ఆర్థికమైనటువంటి వ్యయాన్ని చేయాలనే ఆలోచనకు వస్తారు. కుటుంబం మొత్తం దాన్ని వ్యతిరేకించేటటువంటి ధోరణి ఉంది కాబట్టి ఆ పని చేయకపోవడం, మానుకోవడం శ్రేయస్కరం. వరుతిని ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వదళాలతో అర్చించి కుడుముల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక విఘ్నాలు తొలగడమే కాకుండా రావాల్సిన బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహగతి మధ్యమంగా ఉన్నటువంటి కారణంగా ఆధ్యాత్మికమైనటువంటి భావాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఆర్థికంగా సంపాదించాలనేటటువంటి ఆలోచన కలిగే ధోరణి గోచరిస్తుంది. దూరభార ప్రయాణాలని చేయడం సరికాదు. తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ వారి పరిస్థితిని సమీక్షించుకోవాలనే ఆలోచన కలగచ్చు. ముఖ్యంగా తాము చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల మీద దృష్టిని కేంద్రీకరించే అవకాశం బలంగా ఉండొచ్చు. తాము సంపాదించిన ఆస్తిపాస్తుల్ని చూడడం కోసం తమ సోదరులను లేక సోదరీమణులను పర్యవేక్షణ చేసేందుకు పంపే అవకాశాలు ఉండొచ్చు. ఏవైనప్పటికీ మాత్రం
శారీరక అనారోగ్యం ప్రవేశించినటువంటి కారణంగా అనుక్షణం ఔషధ సేవని సకాలంలో చేస్తూ ఉండడం అత్యవసరం ఈ రాశివారికి. వరుతిని ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దముదారాలతో అర్చించి ఆవు పాల నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా ఆర్థిక లాభం కలిగే అవకాశం పుష్కలంగా ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురు ఏకాదశి, వరుతిని ఏకాదశి అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి సర్వరాశుల వారికి ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు వరుధిని ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, దేవాలయంలో ఎలాంటి వస్తువులు దానం చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు చైత్రమాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథి. దీన్ని వరుధిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ వరుధిని ఏకాదశి సందర్భంగా ఎవరైనా సరే ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం కలుగుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడని భవిష్యోత్తర పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏకాదశి వ్రతం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పాలు పళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి. దీన్ని హరినక్తం అంటారు. ఇలా ఏకాదశి వ్రతం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వరుధిని ఏకాదశి సందర్భంగా పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో విష్ణువుని పూజించిన, తులసి దళాలతో విష్ణువుని పూజించిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పసుపచ్చటి అరటి పండ్లు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా సమస్త గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఎవరికైనా బియ్యం దానం ఇచ్చినా, వస్త్రాలు దానం ఇచ్చినా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. వరుధిని ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ తులసి దళాలతో విష్ణువుని పూజించండి. తులసి మాలికను మెడలో ధారణ చేయండి. తులసి మాలికతో అష్టాక్షరి మంత్రాన్ని జపించండి. దానివల్ల శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. దేవాలయం లోపలికి ప్రవేశించే ముందు కాళ్ళు కడుక్కొని శిరస్సు మీద నీళ్లు చల్లుకొని ఆ తర్వాత దేవాలయంలోకి ప్రవేశించాలి. దేవాలయంలోకి ప్రవేశించగానే క్షేత్రపాలకుడికి నమస్కారం చేసుకొని ధ్వజస్తంభానికి కుడివైపు నుంచి దేవాలయంలోకి ప్రవేశించాలి. ధ్వజస్తంభానికి ఎడం వైపు నుంచి మాత్రం దేవాలయంలో ప్రవేశించరాదు. దేవాలయంలోకి ప్రవేశించిన తర్వాత ముందుగా నవగ్రహాలను దర్శనం చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని శిరస్సు మీద నీళ్లు చల్లుకొని ఆ తర్వాత ప్రధాన దేవీ దేవతలను దర్శనం చేసుకోవాలి. ప్రధాన దేవీ దేవతలను దర్శనం చేసుకోవటానికి వెళ్ళే ముందు ఘంటానాదం వినిపించేలాగా గంటను 3 సార్లు కొట్టాలి. 3 సార్లు గంట కొడితే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక అనే 3 రకాలైన తాపాల వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆ తర్వాత గర్భాలయంలోకి ప్రవేశించాక భగవంతునికి ఎదురుగా నిల్చొని దండం పెట్టుకోరాదు. కొద్దిగా పక్కకు నిలబడి భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలి. భగవద్ దర్శనం పూర్తయిపోయిన తర్వాత భగవత్ ప్రసాదాన్ని స్వీకరించి ఆ ప్రసాదం స్వీకరించడానికి కూర్చున్నప్పుడు కూడా మన వీపు భాగం భగవంతుడి విగ్రహానికి కనిపించేలాగా కూర్చోరాదు. ఈ ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. దేవాలయంలో బిగ్గరగా నవ్వటం, బిగ్గరగా మాట్లాడటం చేయరాదు. మౌనంగా ఉంటూ దేవీ దేవతల నామాన్ని స్మరించుకోవాలి. అలాగే దేవాలయంలో జుట్టు విరబోసుకొని వెళ్ళటం చేయరాదు. దేవాలయంలో ఉన్నప్పుడు భగవన్నామాన్ని మాత్రమే మనసులో స్మరించుకుంటూ ఉండాలి. దేవాలయం నుంచి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. 48 నిమిషాలు ఆగిన తర్వాత మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి. ఈ నియమాలు పాటిస్తూ దైవ దర్శనం చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే గంట దానం ఇచ్చినట్లయితే దేవాలయంలో గంట దానం వల్ల అమోఘమైన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. శంఖం దేవాలయంలో భగవంతుడి సేవల నిమిత్తమై దానంగా ఇచ్చినట్లయితే సర్వ పాపాలు తొలగింపజేసుకోవచ్చు. దేవాలయానికి అద్దం దానంగా ఇచ్చినట్లయితే సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే దేవాలయంలో భక్తుల నిమిత్తమై సలివేంద్రాల్లాగా మంచినీళ్లు ఏర్పాటు చేసిన, దేవాలయంలో పందిళ్ళు వేయించిన,
మన అభీష్టాలన్నీ ధర్మ మార్గంలో నెరవేర్చుకోవచ్చు. దేవాలయానికి జెండా దానం ఇవ్వటం ద్వారా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా దేవాలయ దర్శనం చేసుకోండి, ప్రత్యేకమైన దానాలు దేవాలయానికి ఇవ్వండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించాలంటే ఇంట్లో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.